పొలంలో ఉన్న బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేమి విడిచిపెట్టుకున్నావో నువ్వు నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టుకున్నావు, రెండవదిగా నీ జన్మస్థానాన్ని నీవు విడిచిపెట్టుకున్నావు అని బట్టి ఈ తల్లి తండ్రి అనంటే యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. చాలు తల్లి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకప్పుడు మీ తల్లి ఎవరయ్యానంటే అపవాది. అంటే నువ్వు పాపములో ఉన్నప్పుడు నీ తండ్రి ఎవరయ్యానంటే అపవాది. అంటే నువ్వు ఎవరిని విడవాలి అనంటే ఇక్కడ బోయాజు అంటూ ఉన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని విడిచావు. అంటే నువ్వు మోయాబు దేశంలో ఉన్న ఆ శాపకరమైనది, మోయాబు దేశంలో ఉన్న ఆ పాపకరమైన క్రియలన్నిటిని నువ్వు విడిచిపెట్టావని ఆయన మాట్లాడుతున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ తల్లి తండ్రి ఎవరుగా ఉన్నారో, నీ తల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండాలి. హల్లెలూయా. నీ తల్లి తండ్రి పాత తల్లి తండ్రులు వద్దు నీకు. ఆ మోయాబు దేశంలో విగ్రహారాధన నీకు ఉండకూడదు. మోయాబు దేశంలో ఆ శాపకరమైన క్రియలు నీలో ఉండకూడదు. మోయాబు దేశంలో శాపకరమైన చూపులు, ఆ శాపకరమైన మాటలు నీలో ఉండడానికి వీలు లేదు. ఎవరు గమనించారంటే బోయాజు గమనించాడు. నేను చూస్తూ ఉన్నాను రూతు, నువ్వు పొలంలోనికి వచ్చిన మొదలుకొని నేను పరీక్షిస్తూ ఉన్నాను, నేను పరిశీలిస్తూ ఉన్నాను. నువ్వు నిజముగా నీ తల్లిదండ్రిని విడిచిపెట్టావు. హల్లెలూయా. అటువంటి మోయాబు చేష్టలేమి నీలో లేవు, మోయాబు మాటలేమి నీలో లేవు, మోయాబు క్రియలేమి నీలో లేవు. నీ తల్లిదండ్రులు మొదట నీవు విడిచిపెట్టుకున్నావు. ఈరోజు నిజముగా నువ్వేం విడిచిపెట్టుకున్నావు? నీకు నీవు సమాధానం చెప్పుకో. నీ యొక్క తల్లి తండ్రిని శాపకరమైన అపవాది తండ్రిని విడిచిపెట్టావా? వాడి యొక్క క్రియలను విడిచిపెట్టావా? వాడి యొక్క చేష్టలను విడిచిపెట్టావా? ఇంకా నువ్వు కప్పుకొని ఉంటూ ఉన్నావేమో, ఇంకా నువ్వు సమర్థించుకుంటూ ఉన్నావేమో. ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు తల్లి.